హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కమ్మటి రుచితో బోటి ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసిన బోటి ఫ్రై రసంలోకైనా, పప్పుచారులోకైనా చాలా బావుంటుందండి. బోటి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంత కమ్మగా, రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక 2, 3 సార్లు నీళ్ళలో శుభ్రంగా కడుక్కునేసి, మళ్ళా వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి నీళ్ళు బాగా కాంచిన తర్వాత ఈ బోటీని వేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి, మళ్ళా క్లీన్‌గా కడుక్కునేయాలండి ఒక 2 సార్లు. అప్పుడు క్లీన్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ సాల్టు, ఒక చిటికెడు పసుపు వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక చెంబు నిండా నీళ్లు వేసుకునేద్దాము. ఈ బోటిని నేను కుక్కర్‌లో గాకుండా ఇలా పెనంలోనే ఉడకబెడతా ఉండాను. ఆల్రెడీ మనం క్లీన్ చేసేప్పుడు వేడి నీళ్ళలో కొద్దిసేపు వేసి పెట్టినాం గాబట్టి, ఇది కొంచెం సాఫ్ట్‌గా అయుంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకునేసి, మంట అనేది హై ఫ్లేమ్‌లో పెట్టుకునేసి, బాగా ఉడకనియ్యాలి. ఇలా ఉడికేప్పుడు మంట మీడియంగా పెట్టుకునేసి, అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టినామంటే మనకి చక్కగా ఉడికిపోతుంది. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ బోటీని సగం శాతం ఉడికియాలండి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి, ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఎత్తి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. నేను ఈ బోటీని కుక్కర్‌లో వేయలేదండి. ఆల్రెడీ మనం క్లీన్ చేసేప్పుడు వేడి నీళ్ళల్లోనే వేసుకున్నాం కాబట్టి అప్పుడే కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది. కాబట్టి నేను ఇలా నార్మల్‌గానే ఉడకపెట్టినాను. ఇలా ముక్కలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళు పడేయాలి. వేరొక పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక 4, 5 స్పూన్ల ఆయిల్ వేసుకునేద్దాము. నూనె కాగిన తర్వాత ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలానే ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకునేద్దాము. ఇప్పుడు మంట మీడియంగా పెట్టుకునేసి ఈ ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని చక్కగా వేపుకోవాలి. ఇవి మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. చూసారు గదా! ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకునేసి వీటిల్ని గూడా ఒకసారి ఇలా వేపుకోవాలి. ఇవంతా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం బోటీని వేసుకునేద్దాము. ఈ బోటీని మనం నూనెలోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకునేస్తే మనకిది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బోటీని మంట మీడియంగా పెట్టుకునేసి వేపుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. మనకి ఆల్మోస్ట్ సగం ఏగిపోయింది చూడండి. మీకు చూస్తా ఉంటే కూడా అర్థమైపోతుంది గదా! ఇప్పుడు ఇందులో కొద్దిగా చెక్క, అలానే ఒక యాలక్కాయి, ఒకటి బిర్యానీ ఆకు తుంచి వేసుకునేద్దాము. ఇవి వేసేదాని వల్ల మన బోటీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇవంతా వేసిన తర్వాత ఇప్పుడు మరొకసారి అంతా కలిపేసుకునేసి ఇందులోనే మనము కారం వేసుకునేద్దాము. ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఇంకొక చిటికెడు పసుపు వేసుకునేసి 1:30 స్పూన్ మిరప్పొడి వేసుకునేద్దాము. అలానే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకునేద్దాము. ఆల్రెడీ మనం బోటీ ఉడికిచ్చేప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 1:30 స్పూన్ వేసినాను. అంతా ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి వేసుకునేద్దాము. అంటే అర టీ స్పూన్ అండి ఇది. నేను 2 సార్లు వేసినాను గదా! మొత్తం చేరి అర టీ స్పూను. ఇలా మసాలాలు వేసిన తర్వాత బోటీని, మసాలాలని చక్కగా వేపుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకునేసి ఈ బోటీని ఒక 5 నిమిషాలు బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఒక 4, 5 చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా దంచి వేసుకునేద్దాము. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. మీకు నచ్చితే వేసుకోండి. ఈ చిన్నుల్లిపాయలు పైన వేస్తే మనకి మంచి స్మెల్ టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాలు ఇలా చక్కగా వేపుకున్నాక బోటీ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక ప్లేట్‌లో తీసి వేసుకునేద్దాము. బోటీ ఫ్రైని ఇలా చేసుకున్నారంటే బోటీ నచ్చనోళ్ళు కూడా తింటారండి. అంత కమ్మగా, రుచిగా ఉంటుంది. పప్పుచారుకైనా, రసానికైనా చాలా బావుంటుంది. ఆల్రెడీ మన ఛానల్‌లో బోటీ కర్రీ కూడా చేసి పెట్టున్నాను. చూడనోళ్ళు ఎవరైనా వెళ్లి చూడండి. ఇది మీరు కూడా ఒకసారి చేసుకొని చూసి తిన్న తర్వాతనే కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మీకెలా అనిపించిందనేది కామెంట్ చెప్పండి.